హలో ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు మా ఇంట్లో నేను కొత్తగా కొనుక్కున్న స్టవ్ మీద పాలు పొంగిస్తున్నాను. ఆ హ్యాపీ మూమెంట్ని నేను పూజతో మొదలుపెట్టాను. పొయ్యి కూడా మనకి అన్నం ఇచ్చే దైవ స్వరూపం. సో దీనిని నేను గౌరవంగా శుభప్రదంగా మొదలుపెట్టాను. మనం ఇంట్లోకి ఏమైనా పెద్ద వస్తువులు కొనుక్కున్నప్పుడు గంధం కుంకుమ బొట్లు పెడతాం కదా, అలాగే నేను కూడా కొత్తగా కొన్న పొయ్యికి గంధం కుంకుమ బొట్లు పెట్టేసి కొన్ని పువ్వులు సమర్పించి పూజ చేసుకున్నాను. తరువాత పరవన్నం వండి దేవునికి నైవేద్యంగా పెట్టాను. నేను కొత్తగా కొనుక్కున్న పొయ్యి మీద మొదటి ముద్ద దేవునికి అన్న భావనతో మంచిగా పూజ చేసుకుని దేవునికి సమర్పించాను. ఎప్పటినుంచో నేను స్టవ్ మార్చాలి అనుకుంటున్నాను. సో అలా ఇప్పటికి కుదిరింది. సో ఇష్టంగా కొనుక్కున్న స్టవ్ మీద ఎంతో ఇష్టంగా పాలు పొంగిచ్చి అలా పరవన్నం వండి దేవుడికి పెట్టి పూజ చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో నేను మంచి రోజేదో చూసుకుని ఇలా పాలు పొంగించుకున్నాను కొత్త స్టవ్ మీద. అలాగే ముందు రోజు అన్ని సెట్ చేసేసుకున్నాను. సో పొద్దున్నే లేచి మంచిగా ఇలా గంధం బొట్లతో ఓం అని రాసుకున్నాను. అలాగే గంధం కుంకుమ బొట్లు ఇలా పెట్టేసుకుంటున్నాను స్టవ్కి. మనం ఇంట్లో ఏ కొత్త వస్తువు కొన్నా అంతే కదా, గంధం కుంకుమ బొట్లు అనేవి పెట్టుకుంటూ ఉంటాము. అది మిక్సీ అవ్వచ్చు, ఓవెన్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్, ఇలాంటివి ఏం కొన్నా సరే కొత్త వస్తువు అలా మనకు అలవాటు కదా. సో అలాగే నేను చేస్తున్నాను. అండ్ అలాగే కొన్ని పువ్వులు కూడా ఇలా పెట్టేసుకుంటున్నాను స్టవ్కి. కొంచెం 4 మూలలా అలా పెట్టేసుకుంటున్నాను. అలా పువ్వులు పెట్టేసుకున్నాక కొంచెం పసుపు కుంకుమ కూడా సమర్పించేశాను 4 మూలల అలాగా. నేను స్టవ్ అయితే కొనుక్కుని ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అలా అయిపోతూ ఉందన్నమాట. బట్ అలాగే వర్కింగ్ కాబట్టి వీక్ మధ్యలో నాకు కుదరలేదు ఇలా ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి, స్టార్ట్ చేయడానికి. అండ్ మంచి రోజు ఏదో కూడా చూసుకోవాలి కదా, అలా ఇంకా కనుక్కుంటే ఇంకా ఈరోజు బాగుంది అని చెప్పి ఇంకా ఇలా చేసేసుకుంటున్నాను పూజ. అలా పువ్వులు పసుపు కుంకుమ సమర్పించేసి దండం పెట్టుకున్నాను, అంతా మంచి జరగాలి అని చెప్పి. ఇంట్లో అందరం ఆరోగ్యంగా బాగుండాలి అంటే మనం చేసుకునే వంటలు కూడా అలాగే ఉండాలి కదా. సో ఏదైనా మనకి అన్నం పెడుతుంది అంటే మన ఇంట్లో ఉన్న పొయ్యి మీద నుంచే కదా. అందుకే నేను ఇలా దండం పెట్టుకుని మంచిగా పూజ చేసుకున్నాను. అందుకే అంటుంటారు కదా, అగ్ని పూజకు ప్రత్యేక స్థానం ఉంది అని. సో నేను పొయ్యి కూడా మనకు అన్నం పెట్టే దైవమే అని చెప్పి ఇలా పూజ చేసుకుంటున్నాను. ఎంత హ్యాపీగా ఉన్నాను చూసారా. ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను, బట్ ఇప్పటికి వచ్చిందనమాట టైం. అలాగే ఇంకా పాలు పొంగిచ్చేస్తున్నాను. సో కొంచెం హై పెట్టాను. అలా హై పెట్టేసరికి మంచిగా పాలు పొంగిపోయాయి. వెంటనే ఇట్లా ఆపేసాను. ఇంకా పాలు ఇలా మంచిగా పొంగితే మనకి ఎంతో మంచి జరుగుతుంది అంటారు కదా. సో అలా పాలు పొంగించేసుకున్నాను. ఇంకా దేవుడికి పూజ చేసుకోవడం కోసం అన్ని రెడీ చేసేసుకున్నాను. ఇంకా నైవేద్యం చేసుకోవడమే అనమాట. సో అలాగే పరవన్నం వండడం కోసం సగ్గుబియ్యం నానబెట్టుకుని అవి ఉడకబెట్టేసుకుంటున్నాను. అండ్ ఇంకా మనకి బెల్లం కూడా కావాలి కదా, బెల్లంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకుని అవి కూడా కరగబెట్టేసుకుంటున్నాను. అంటే మెల్ట్ అయిపోవాలన్నమాట అది మొత్తం. ఇలా పాలు పొంగిచ్చేసుకున్నాను కదా, అందులో కొన్ని పాలు అనేవి ఇలా చిన్న గ్లాస్లోకి తీసుకుంటున్నాను. ఇవి దేవుడికి సమర్పించడానికి. పూజా మందిరంలో ఒక ఉయ్యాల్లో చిన్న కృష్ణుడు ఉంటారనమాట. సో అలా పాలు సమర్పించడానికి ఇలా తీసేసుకుంటున్నాను నేను. ఇలా ప్రత్యేకంగా కృష్ణుడికి పాలు పెట్టడం కోసమని నేను ఈ చిన్న వెండి గ్లాస్ తీసుకున్నాను నా బర్త్డే రోజు. సెల్ఫ్ గిఫ్ట్ అనుకోండి. ఆ చిన్ని కృష్ణుడి విగ్రహం కూడా నాకు ఎంతో స్పెషల్. నేను చిలుకూరు వెళ్ళినప్పుడు మా అత్తయ్య నాకు గాజులు కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు. సో దాంతో నేను అది కొనుక్కున్నాను, ఉయ్యాల్లో ఉండే చిన్ని కృష్ణుడిని. సో నాకు ఎంతో స్పెషల్. ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను. అప్పుడు మా అత్తయ్య నాకు డబ్బులు ఇచ్చేసరికి అలా కొనుక్కుని పూజా మందిరంలో పెట్టుకున్నాను. చూసారు కదా, ఇంకా మిగిలిన పాలల్లో అలా నేను బియ్యం అనేది కడుక్కొని వేసేసుకుంటున్నాను పరవన్నం వండడానికి. ఇప్పటి వరకు నేను యూజ్ చేస్తుంది 2 బర్నర్ల స్టవ్ అనమాట. అదైతే చాలా బాగా పనిచేసింది, నాకు చాలా ఇయర్స్ వచ్చింది. అది స్టీల్ స్టవ్. ఇప్పుడు ఇది వచ్చేసరికి గ్లాస్ది తీసుకున్నాను, 4 బర్నర్స్ స్టవ్. బట్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటో నాకు ఫస్ట్ డేనే తెలిసిపోయింది. హ్యాపీగా ఒకవైపు పాలు, అలాగే ఒకవైపు సగ్గుబియ్యం ఉడకపెట్టేసుకుంటున్నాను. అలాగే ఇంకోవైపు బెల్లం కూడా కరిగిపోతా ఉంది. మనం పరవన్నం చేసుకుంటున్నాము అంటే అందులోకి కొంచెం జీడిపప్పు, కిస్మిస్ అనేవి వేసుకుంటూ ఉంటాం కదా. సో అవి ఇంకా టైం వేస్ట్ చేయకుండా వేయించేసుకుందాం అనుకున్నాను. అలా ఒక చిన్న కడాయి పెట్టేసుకున్నాను ఇంకో స్టవ్ మీద. పెట్టేసుకుని ఇంకా కొంచెం గీ యాడ్ చేసుకున్నాను. అలా నెయ్యి వేడవంగానే అందులో కొంచెం కిస్మిస్ అనేది యాడ్ చేసుకుని వేయించేసుకుంటున్నాను. సో ఇవి మాడిపోతాయేమో అని చెప్పి ఇంకా సిమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉన్నాను. ఒకవైపు పాలల్లో బియ్యం వేసాను కదా, సో ఆ బియ్యం అక్కడక్కడ గడ్డలు కడతాయేమో అని చెప్పి అలా కలుపుకుంటూ ఉన్నాను. సో చూసారు కదా, ఒక్కోసారి అలా గడ్డలు కట్టేస్తాయి. సో అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే బెటర్, అందుకే అలా కలుపుతూ ఉన్నాను. అండ్ అడుగంటేస్తాయి కదా పాలు కొంచెం,
బియ్యం అవి అడుగంటేస్తాయేమో అని చెప్పి అలా కలుపుకుంటూ ఉన్నాను. మళ్ళీ మాడిపోయిన వాసన వస్తది పరమాన్నం అని చెప్పి. సో, అలా కలుపుకుంటూ అన్నీ చూసుకుంటూ ఉన్నాను. ఇలా ఇంకా కిస్మిస్ అనేది వేగిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసి పక్కకు తీసేసుకున్నాను. ఇంకా స్టవ్ మీదే ఉంటే ఆ వేడికి ఇంకా ఇవి మాడిపోతాయని చెప్పి, సో, అలా నేను ఇలా గరిటెలోకి తీసేసుకుంటున్నాను. పక్కకు పెట్టేసుకుంటున్నాను కిస్మిస్ అనేది. ఇంకా జీడిపప్పు వేయించేసుకుంటున్నాను ఇలాగూ. కిస్మిస్ అంటే కొంచెం ఆ ఘీ కరగడానికి అలా టైం పట్టింది. బట్ ఆల్రెడీ ఘీ అనేది వేడిగా ఉంది కదా! సో, ఇంకా జీడిపప్పు ఫాస్ట్‌గానే వేగిపోతుంది. అందుకే ఇలా కలిపేసుకుంటా ఉన్నాను జీడిపప్పుని. ఇవి మాడితే మళ్ళీ టేస్ట్ బాగోవు. కొంచెం మంచిగా లైట్‌గా వేగితేనే బావుంటాయి కిస్మిస్ అనేది టేస్ట్‌గా పరమాన్నంలో. సో, అలా వేపేసుకుంటున్నాను. చూసారు కదా! ఇలా 4 బర్నర్ స్టవ్. రెండేమో పెద్ద బర్నర్స్ వచ్చాయి. రెండేమో చిన్న బర్నర్స్ వచ్చాయన్నమాట. నేను తీసుకుంది గ్రీన్ చెఫ్‌ది. సో, నాకైతే మంచి డీల్‌లో వచ్చింది ఈ స్టవ్ అనేది. ఈ జీడిపప్పు అనేది కూడా ఇలా లైట్‌గా వేయించేసుకొని పక్కకు తీసేసుకున్నాను. ఇంకా చూసుకుంటున్నాను సగ్గుబియ్యం ఉడికిందా లేదా? బెల్లం కరిగిందా లేదా? ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉన్నాను. సో, సగ్గుబియ్యం కూడా అడుగంటుతుంది కదా! సో, అలా కలుపుకుంటూ ఉన్నాను మధ్య మధ్యలో. చూసారు కదా! ఇలా ఉడికినాయి సగ్గుబియ్యం అనేది. ఇంకొంచెం ఉడకాలి. ఎలాగో ఇప్పుడు బియ్యంతో కొంచెం వేస్తే ఇవి కూడా ఉడికిపోతాయి కదా పాలల్లో. మళ్ళీ పాలల్లో ఉడికితే కొంచెం టేస్ట్ కూడా బావుంటాయి. అందుకని చెప్పి ఇంకా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. అంటే ఆల్మోస్ట్ ఒక 70% వరకు కుక్ అయిపోయాయి సగ్గుబియ్యం అనేది. ఇంకా ఇందులో వేసుకుంటే బియ్యంతో పాటు ఉడికిపోతాయి అవి. సో, అలా షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఇంకా పాలల్లో వేసేసుకుంటున్నాను అనమాట సగ్గుబియ్యం అనేది. కొంచెం వేడిగా ఉంది కదా! అందుకే కొంచెం జాగ్రత్తగా వేసుకున్నాను. సో, ఇలా మొత్తం తీసి వేసేసుకుంటున్నాను అంతా కూడా. ఇంకా అలా వేశాక మొత్తం కలిపేసుకుంటున్నాను. బియ్యం, సగ్గుబియ్యం, పాలు అన్నీ కూడా మంచిగా కలిసిపోవాలి కదా! మళ్ళీ బియ్యం ఎక్కడైనా గడ్డలు కడుతుందేమో అని చెప్పి అలా కలిపేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు కుక్ అయింది కాబట్టి ఇంకా అవ్వదు. వేసిన ఫస్ట్‌లో అయితే కొంచెం బియ్యం అనేవి అలా ఇలా ముద్దలాగా అయిపోయి గడ్డలు కడతా ఉంటాయన్నమాట. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు కుక్ అవుతా ఉంది కాబట్టి అంత ప్రాబ్లమ్ లేదు. అలా ఉడుకుతా ఉంది ఇంకా పరమాన్నం అనేది. సో, నేను బెల్లం అనేది ఇప్పుడే ముందు వేసాననమాట. కొంచెం సేపు లాస్ట్‌లో కొంచెం వేస్తాను. చూసారు కదా! మంచిగా ఎక్కువ పాలు వేసుకొని చేసుకుంటే ఇలా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సగ్గుబియ్యం వేస్తే ఇంకా టెక్స్చర్ అనేది బావుంటుంది పరమాన్నంది. ఇదొచ్చేసరికి నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను ఈ పరమాన్నం అనేది. కొంతమందయితే కుక్కర్‌లో పెట్టి కూడా చేసేసుకుంటూ ఉంటారు. కానీ మనం పూజ కంటే ఇలా స్పెషల్ వాటిల్లో చేసుకుంటాం కదా! సో, ఇలా చేసుకుంటే మంచిది. కుక్కర్‌లో అనుకోండి పాలల్లో అవంత ఉడికినట్టు ఉండవు. సో, ఇలా చేసుకుంటేనే బావుంటుంది అని నాకనిపిస్తుంది. సో, ఇలా చేసుకోవడమే బెటరు. ఇలా సగ్గుబియ్యం వేశాక కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అది కొంచెం జిగురుగా అడుక్కెళ్ళిపోయి మొత్తం అడుగంటిపోతా ఉంటుందనమాట. సో, జాగ్రత్తగా ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. కొంచెం ఓపికగా చేసుకోవాలి. మనం మామూలుగా ఇంట్లోకి చేసుకునేదనుకోండి అడ్జస్ట్ అయినా తింటాము. బట్ ఇప్పుడు దేవుడికి సమర్పించుకునేది కదా! కొంచెం జాగ్రత్తగా చేసుకుంటున్నాను నేను. ఇలా కొత్త స్టవ్ కొనుక్కొని స్టార్ట్ చేయడంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాననమాట. సో, నా ఫేస్‌లో అది తెలిసిపోతుంది. ఎంతైనా మన లేడీస్ అంతే కదండీ! అది మరీ పెద్ద వస్తువు అవనవసరం లేదు. వంటగదిలోకి ఒక చిన్న వస్తువైనా సరే మనం కొత్తగా కొనుక్కొని వాడుకునేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. దాన్నైతే ఒక 10 సార్లు చూసుకుంటాం కదా! నేను కూడా అంతే. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే నేను మా అమ్మను కూడా చూసాను. ఒక చిన్న గరిటె కొనుక్కున్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది వంటగదిలోకి మా అమ్మ కూడా. ఇప్పటి కాలంలో మనమైతే మంచిగా ఆర్డర్ పెట్టేసుకుంటున్నాము. ఆన్‌లైన్‌లో చూసుకొని ఏ వస్తువు కావాలనుకుంటే ఆ వస్తువు. బెల్లం కరిగిపోయింది. సో, ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అలాగే ఇంకా ఇప్పుడు పాలల్లో బియ్యం, సగ్గుబియ్యం వేసాం కదా! అవి మంచిగా ఉడికినాయనుకోండి, ఇంకా మనం ఈ బెల్లం కరిగిపోయింది కదా! సో, ఆ వాటర్ అనేది, ఆ లిక్విడ్ అనేది మనం ఇందులోకి ఫిల్టర్ చేసేసుకొని వేసేసుకోవాలి. కానీ ఇప్పుడు ఇలా పాలు వేడిగా ఉన్నాయి కదా! సో, ఆ బెల్లం అనేది వేడిగా వేయకూడదు పాలల్లో. నేనేం చేస్తానంటే అది ఎలాగో ఆఫ్ చేసేసాను కదా! అవి మంచిగా చల్లారిపోతాయి. అవి చల్లారాక ఇందులో వేసుకున్నామనుకోండి, ఒక్కోసారి బెల్లం వేస్తే పాలు ఈ పరమాన్నం అనేది విరిగిపోయినట్టు వస్తుంది. అలా రాదనమాట. మంచిగా ఉంటుంది పరమాన్నం అనేది. సో, చూసారు కదా! మనం టీ వడగట్టుకునే ఫిల్టర్ ఉంటది కదా! సో, అందులోనే ఇలా ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే బెల్లంలో నలకలు అలా కొంచెం పీచు లాంటివి అలాంటివి కూడా వస్తాయి కదా! సో, అవన్నీ కూడా రాకుండా ఇలా చేసుకుంటున్నాను. పరమాన్నంలో మనం యాలుకలు కూడా వేస్తాం కదా! సో, అవి నేను దంచి ఇలా బెల్లంలోనే ఏసేసాననమాట. సో, అలా ఆ యాలకుల ఫ్లేవర్ అనేది కూడా ఈ బెల్లం సూప్‌లోకి దిగిపోతుంది. సో, ఇప్పుడు ఇలా చేసుకుంటున్నాను. అలా చేయడం వల్ల మనకి యాలుకల్లో లోపల గింజలు అవన్నీ కూడా మనం తినేటప్పుడు తగులుతా ఉంటాయి కదా! సో, ఆ పైన లేయర్ అదంతా కూడా. సో, అవేమి ఇక్కడ తగలకుండా ఉంటాయన్నమాట. నాకవి తగిలితే అంతగా నచ్చదు. ఆ ఫ్లేవర్ మాత్రం ఇష్టం యాలకుల ఫ్లేవరు.
సో అందుకని చెప్పి అలా బెల్లంలోనే దంచి వేసేసాను. అవి ఎలాగో కరిగాక మంచిగా సూప్ ఇదనేది ఫ్లేవర్ అనేది దిగుతుంది కదా! సో ఇలా వడగట్టేసుకున్నప్పుడు అవి కూడా వెళ్ళిపోతాయి. అవేమి ఇందులో పరమాన్నంలో ఉండవనమాట మనకి మంచిగా. బెల్లం అనేది కరిగాక బాగా చల్లారిపోయింది కదా! సో ఇందులోకి ఇంకా ఇలా యాడ్ చేసేసుకున్నాను. ఆ బెల్లం వాటర్ అనేది. సో ఇలా కలుపుకుంటూ ఉంటే చూసారా కలర్ చేంజ్ అయిపోతా ఉంది. ఇంతకు ముందేమో వైట్ కలర్‌లో ఉంది. ఇప్పుడు కొంచెం బెల్లం వేసేసరికి మంచిగా స్మెల్ కూడా వస్తుంది. ఇంకా బెల్లం వేసాక ఆ పాలు, ఆ బెల్లం, ఆ పరమాన్నం ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తా ఉంటుంది. చూసారు కదా పరమాన్నం ఇలా తయారవుతూ ఉంది ఇంకా. బెల్లం వేసాక ఇంకా ఎక్కువ సేపు ఏం పట్టదనమాట. ఒక 2 మినిట్స్ అలా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగంటిపోతుంది. అలాగే ఇంతకుముందు నేను డ్రై ఫ్రూట్స్ కొన్ని వేయించి పెట్టుకున్నాను కదా నెయ్యిలో. కిస్మిస్ అండ్ జీడిపప్పు అనేది. సో అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇంకా మంచిగా. జీడిపప్పు, కిస్మిస్ వేసాక కూడా మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకుంటున్నాను. ఎక్కడ అడుగంటకూడదు. చూసారు కదా పైన ఒక లేయర్ లాగా కనపడుతుంది కదా ఆయిల్ లాగా. అదంతా కూడా నెయ్యి అనమాట. సో అలా నెయ్యిలో మనం జీడిపప్పు, కిస్మిస్ వేయించుకున్నాం కదా! మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది పరమాన్నంకి. చాలా బావుంటుంది ఇలా చేసుకుంటే. చూసారా ఎక్కడా కూడా పాలు విరిగినట్టుగాని అలా లేవు. సో బెల్లంని అలా కరగబెట్టుకొని ఇలా కొంచెం చల్లారాక ఇలా కలుపుకున్నామనుకోండి ఎక్కడ విరిగినట్టు కాదు పరమాన్నం. చాలా బావుంటుంది టేస్ట్. కొంచెం పాలు ఎక్కువేసుకుంటేనే బావుంటుంది పరమాన్నంలో. ఇంకొంచెం దగ్గరికి పడితే సరిపోతుంది. సో అందుకే ఇలా కలుపుతూ ఉన్నాను. మళ్ళీ అడుగంటకుండా నేను. చూసారు కదా మంచిగా జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ వేస్తే ఎంత బావుందో పరమాన్నం అనేది. ఇలా కొత్తగా కొనుక్కున్న పొయ్యి మీద పరమాన్నం వండుతూ ఉన్నాను కదా! సో దేవుడికి పూజ చేసుకుంటున్నాను. అలాగే మనం ఏమన్నా ఇలా వెరైటీస్ చేసుకున్నప్పుడు లేదా ఇంకేమన్నా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా పెట్టుకుంటాం కదా! సో అలాగే నేను ఇలా దేవుడికి పూజ చేసుకుందాం అనుకున్నాను. అలాగే మా నాన్నకి కూడా పెట్టుకుందాము అనుకున్నాను. సో అందుకని నేను ఒక 2 బౌల్స్‌లోకి షిఫ్ట్ చేసుకుందామని బౌల్స్ కూడా రెడీగా చేసుకున్నాను ఇక్కడ. సో ఇంకా 2 బౌల్స్‌లోకి షిఫ్ట్ చేసుకొని దేవుడికి పూజ చేసుకున్న తర్వాత ఇంకా మా నాన్నకి కూడా పెట్టుకొని దండం పెట్టుకుందాము అనుకున్నాను. యాక్చువల్‌గా పరమాన్నం మనం ఇలా స్టవ్ కట్టేసాక ఇందులో జస్ట్ ఒక చిటికెడంత ఉప్పు వేసి కలిపేయాలన్నమాట. ఇరగదేమి కొంచెం పరమాన్నం స్టవ్ ఆపేసాక వేసుకుంటే ఆ టేస్ట్ అనేది బావుంటుంది కలిపేసుకుంటే. సో చూసారు కదా నేను ఇలాగ 2 బౌల్స్‌లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఇంకా పూజ చేసుకోవడమే లేట్ అన్నమాట. జీడిపప్పు వేయించినప్పుడు ఒక 4, 5 జీడిపప్పు అనేవి పక్కకు పెట్టుకున్నాను. సో ఇలా బౌల్‌లో సర్వ్ చేసుకున్నప్పుడు పైన అలా జీడిపప్పు వేద్దాము అని చెప్పి కొంచెం బావుంటుంది కదా అని చెప్పి. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనుకోండి అలా నాకు. సో అలా పక్కకు తీసుకొని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా దేవుడికి బౌల్స్‌లోకి తీసేసుకొని ఇంకా ఇలా సర్వ్ చేసేసి దేవుడికి పూజ చేసేసుకున్నాను నేను. అలాగే మా నాన్నకి కూడా పెట్టేసుకొని దండం పెట్టుకున్నాను. నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఇష్టమైన స్టవ్ కొనుక్కొని ఇలా మంచిగా పూజ చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇలా వీడియోలు తీసుకోవడం కూడా నాకు చాలా మెమరబుల్‌గా ఉండిపోతాయి అనిపిస్తుంది కొన్ని మూమెంట్స్ అనేవి. నేను కొనుక్కుంది చాలా లో బడ్జెట్ స్టవ్వే. సో ఆ స్టవ్ డీటెయిల్స్ కూడా చూసేయండి. నేను చెప్తాను మీకిప్పుడు. యాక్చువల్‌గా నాకు స్టీల్ స్టవ్స్ అంటేనే చాలా ఇష్టము. ఎందుకంటే ఈ గ్లాస్ టాప్ స్టవ్స్ అనేవి ఇలా పేలుతున్నాయి, డ్యామేజ్ అవుతున్నాయి అని చాలా సార్లు వింటూ ఉన్నాం కదా హీట్‌కి. సో నాకు అందుకే అంత ఇంప్రెషన్ లేదు. బట్ నేను వేరే వాళ్ళు యూజ్ చేయడం చూసాక నాకు ఓకే పర్లేదు అనిపించి కొంచెం ధైర్యం చేసి తీసుకున్నాను ఈ స్టవ్ అనేది. అండ్ ఈ బ్రాండ్ కూడా అందుకే నేను చూజ్ చేసుకున్నాను. గ్రీన్ చెఫ్ బ్రాండ్ వచ్చేసరికి. ఈ స్టవ్ వచ్చేసరికి మా అపార్ట్మెంట్‌లో నా నైబరే నా ఫ్రెండ్ అన్నమాట. తను ఆల్రెడీ యూజ్ చేస్తుంది ఒక 1 ఇయర్ నుంచి. వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ లేవు అండ్ చాలా బావుంది. సో నేను ఇలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను కాబట్టే ఈ స్టవ్ పర్టిక్యులర్‌గా సేమ్ స్టవ్ తీసుకోవడానికి నేను ఇంట్రెస్ట్ చూపించాను. బట్ వాళ్ళు కొన్నప్పుడు చాలా తక్కువ రేట్‌కొచ్చింది. లాస్ట్ ఇయర్ దసరా ఆ టైంలో. సో మళ్ళీ దసరా వస్తుంది కదా! సో నేను వాళ్ళు యూజ్ చేయడం కూడా చూసి తీసుకుందాము అనుకున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అయిపోతుంది కదా! సో చూసాక నాకు ఓకే అనిపించింది. వాళ్ళు కొనుక్కున్నాక ఒక 6 మంత్స్ నుంచి నేను చూస్తూ ఉన్నాను. బట్ ఎక్కడ నాకు ఆఫర్స్ అనేవి మంచి డీల్స్ దొరకలేదు. తర్వాత ఈ స్టవ్ అనేది రేట్ చాలా పెరిగిపోయిందనమాట ఆన్‌లైన్‌లో కూడా. సో ఎప్పుడు తగ్గుతుందా అని చూస్తూ వచ్చాను. సో ఫైనల్లీ ఇలా గోట్ సేల్ నడుస్తూ ఉంది కదా! అంటే ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్. ఇలా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వీళ్ళందరూ కూడా జులై మంత్‌లో చాలా సేల్స్ అనేవి నడిపారు కదా డీల్స్ పెట్టి. సో అలా నేను ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో ఇది పర్చేస్ చేసుకున్నాను. కొంచెం రేట్ తగ్గింది అని చెప్పి. ఇదొచ్చేసరికి నాకు 2200కి వచ్చింది స్టవ్ అనేది.
ఇది 4 బర్నర్ స్టవ్. సో చూసారు కదా 4 నాబ్స్ వచ్చాయి. అలాగే వారంటీ కార్డు. సో నాబ్స్ అనేవి ఇలా సెపరేట్‌గా ఒక కవర్‌లో పెట్టి వచ్చాయన్నమాట. ప్యాకింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా చేశారు. ఎటువంటి డ్యామేజ్ లేకుండా చేసి పంపారు మనకి. గ్రీన్ చెఫ్‌లోనే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టవ్స్ అనేవి ఉన్నాయి. నేను చూస్ చేసుకుందొచ్చేసరికి ఈబోనీ గ్లాస్ టాప్. సో 2200కి వచ్చింది నాకు ఈ సేల్‌లో గ్రీన్ చెఫ్ వాళ్ళది. ఇదే బ్రాండ్‌లో ఇంకా హై కాస్ట్ స్టవ్స్ కూడా ఉన్నాయి. అలాగే వేరే బ్రాండ్స్‌లో కూడా ఇంకా చాలా మంచి స్టవ్స్ ఉండుండొచ్చు. బట్ నేను మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి. యూజ్ చేసి చూడాలి. అసలు గ్లాస్ టాప్ స్టవ్స్ అనేవి ఎలా ఉంటాయి? ఎందుకంటే ఈ మధ్య ఇలా పేలుతా ఉన్నాయి. అలా వింటూ ఉన్నాం కాబట్టి నేను ఎక్కువ బడ్జెట్ పెట్టాలి అనుకోలేదు స్టవ్ మీద. సో చూసారు కదా! నాకైతే లో బడ్జెట్టే అనిపిస్తుంది. లో బడ్జెట్‌లో మంచిగా ఒక 4 బర్నర్ స్టవ్ వచ్చింది. లుక్స్ వైజ్ స్టవ్ అనేది చాలా స్టైలిష్ అండ్ ఎలిగెంట్‌గా కూడా ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ప్లేస్ ఆక్యుపెన్సీ. ఇది ఇంతకుముందు నా స్టీల్ స్టవ్ వచ్చేసరికి 2 బర్నర్స్ అయినా సరే చాలా స్పేస్ ఆక్యుపై చేసేది. బట్ ఈ స్టవ్ వచ్చేసరికి చాలా కాంపాక్ట్‌గా ఉంది. మంచిగా చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేసింది. అండ్ మనం ఏమన్నా వండుకున్నా సరే అలా ఒక బర్నర్ మీద పక్కకు పెట్టేసుకోవచ్చు. ఇంకా మిగతా బర్నర్స్ యూజ్ చేసుకోవచ్చు. అలా నాకు చాలా యూజ్‌ఫుల్ అనిపించింది. అంటే నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి ఆల్రెడీ చాలా రోజులు యూజ్ చేశాను కాబట్టి మొత్తం కలిపి చెప్తున్నాను నేను. సో చూసారు కదా 4 బర్నర్స్. సో ఇలా కట్టేసి ఇచ్చారు మనకి. అవేమీ కదిలిపోకుండా. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి బర్నర్స్ పైన పెట్టుకునే స్టాండ్స్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా స్టవ్ బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసి వచ్చాయన్నమాట. మంచిగా ప్యాకింగ్ వచ్చింది. సో ఇవన్నీ కూడా ఇలా కట్ చేసేసుకుంటున్నాము. ఈ బర్నర్స్ వచ్చేసరికి కాస్ట్ ఐరన్ బర్నర్స్. ఈ బర్నర్స్ అయితే బ్రాస్ కాదు, కాస్ట్ ఐరన్ బర్నర్సే. సో చూసారు కదా! ఒక 3 వచ్చేసరికి ఒక కలర్‌లో వచ్చాయి. ఆ 4థ్ మాత్రం కొంచెం కలర్ డిఫరెన్స్‌తో వచ్చింది. బట్ ఇవైతే మాత్రం కాస్ట్ ఐరన్ బర్నర్సే, బ్రాస్ బర్నర్స్ అయితే కాదు. సో చూసారు కదా! ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. మనకి తెలిసిపోతుంది ఇక్కడ. బ్యాక్ సైడ్ చూసారా? మన ఈ బర్నర్స్‌కి స్టాండ్స్ అనేవి అక్కడ ఫిక్స్ చేసి ఉన్నాయి కదా! సో అవి తీసేసుకొని ఇంకా ఇక్కడ బర్నర్స్ మీద పెట్టేసుకోవడమే మనం. ఇప్పుడు క్లియర్‌గా తెలుస్తుంది చూడండి మీకు. ఇలా బర్నర్స్ అనేవి మంచిగా అలా ఫిక్స్ చేసి ఇచ్చేశారు. సో అవన్నీ కూడా మనం తీసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇలా చిన్న చిన్నవి ప్యాక్ చేసి ఇచ్చేశారు. అలా కదిలిపోకుండా మనకిప్పుడు అలా వేస్తున్నారు కదా ట్యాగ్ అనేది, అవి ఇచ్చేశారు వాళ్ళు. అలా 4 బర్నర్స్‌కి స్టాండ్స్ వస్తాయి కదా! సో అవి తీసేసుకొని ఇలా ప్లేస్ చేసేసుకుంటున్నాము ఇంకా. బర్నర్ చుట్టూ మనకి స్టీల్ ప్లేట్స్ వచ్చాయి కదా! సో అవొచ్చేసరికి డిటాచబుల్ కాదు. అవి మనం తీసి మంచిగా కడుక్కోవడానికి రావన్నమాట. అలా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. వాటికి మంచిగా స్క్రూస్ ఫిక్స్ చేసేశారు. సో అవి కడుక్కోవడం నాకు కొంచెం కష్టమేమో అనిపించింది. బట్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాను కదా! కొంచెం పర్లేదు. మనం ఒక స్మూత్ క్లాత్ తీసుకొని మంచిగా తుడిచేసుకోవచ్చు. బట్ డిటాచబుల్ అయితే ఇంకా బాగుండేది. నీట్‌గా కడుక్కోవడానికి మనకు చాలా బాగుండేది ఆ స్టీల్‌వి. ఇంకా 4 స్టవ్స్‌కి మనకి నాబ్స్ వచ్చాయి కదా! లో ఫ్లేమ్, హై ఫ్లేమ్, ఆన్, ఆఫ్ ఇవి నాబ్స్. సో వాటిల్ని ఇంకా సెట్ చేసేసుకుంటున్నాము. అవి మనకి దేనికేదో తెలియదు కదా! సో కొంచెం ఏవో అలా పెట్టి చెక్ చేసుకుంటూ అలా సెట్ చేసేసుకుంటున్నాం ఇంకా. దేనికి సెట్ అయితే అలాగూ. ఇలా స్టవ్ సెట్ చేసుకోవడం అంతా కూడా నేను ముందు రోజు నైటే సెట్ చేసేసుకుంటున్నాము. ఎందుకంటే నెక్స్ట్ రోజు పొద్దున్నే మంచిగా పాలు పొంగించుకొని పూజ చేసుకుందాము అనుకున్నాను కదా! సో ఇంకా ముందు రోజు నైటే ఇలా అన్నీ కూడా సెట్ చేసుకొని నీట్‌గా అంతా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను గట్టు అంతా కూడా. సో నెక్స్ట్ డే నాకు అంత బర్డెన్ అవ్వదు కదా అప్పుడు. ఇలా స్టవ్ కొనుక్కొని మంచిగా పూజ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరైనా అంతే కదా! అది చిన్న వస్తువు, పెద్ద వస్తువు అని కాదు. మనకు నచ్చింది కొనుక్కుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మీరు కూడా అంతే కదా! మీరు కూడా అంతే అయితే నాకు కమెంట్ చేయండి తప్పకుండా. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియో లైక్ చేసినప్పుడు హైప్ ఆప్షన్ అనేది ఒకటి ఎనేబుల్ అవుతుంది. సో మీరు అక్కడ మాకు పాయింట్స్ అనేవి ఇవ్వచ్చు. అది ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ అవుతుంది. సో మాకు కూడా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. సో కుదిరితే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇలా ఇష్టమైన స్టవ్ కొనుక్కొని మంచిగా నైవేద్యం చేసి దేవుడికి పూజ చేసుకున్నాను కదా! సో చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఇంట్లో చేసుకునే చిన్నపాటి పూజ అయినా సరే మంచిగా మనసు పెట్టి చేస్తే దైవం తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు. ఆ బ్లెస్సింగ్స్ అనేవి మనకి మంచిగా వస్తాయి. అండ్ మనకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుసుకుందాము. అంటిల్ దెన్ టాటా, బై బై.